కాంబినేషన్ ఉందా మీకు మహేష్ బాబు? యా ఫ్రెండ్ క్యారెక్టర్ అండి. మహేష్ బాబు గారితో ఎలా ఉంది వర్కింగ్? అమేజింగ్ అండి, ట్రూలీ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ మహేష్ బాబు గారు. వారి గురించి అంటే నాకు ఇంకా నాకు ఫస్ట్ డే గుర్తు, నేను వారిని ఒక గుడిలో కలిసాను, శంషాబాద్ షూటింగ్ లొకేషన్లో. చూసిన వెంటనే చాలా బాగా చేసామని మెచ్చుకోవడం కానివ్వండి. సినిమా అంటే నేను అంటే ప్రాసెస్ అంటే ఒకేసారి అంటే మనిషిగా వారు ఎంత లోతుందో వారి దగ్గర అది ప్రతిరోజు తెలుస్తూనే ఉంటుంది. ఒక సందర్భంలో కానీ, ఒక డైలాగ్లో కానివ్వండి. అదొక స్టార్గా అందరినీ మనం చూస్తాం. నేను అలాగే చూసి వెళ్ళాను, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన పూర్తి ఒక వేరే మనిషి. ఆయన కూడా ఒక 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 సాధారణ మనిషి. వారు కూడా చేసే ఆలోచనలు, లేకపోతే వారికి ఉండే ఆ ఫ్యామిలీ వాల్యూస్, వారు కూడా ఎలాగా జీవితాన్ని గడుపుతారు అంటే వారిని తెలుసుకోవడం చాలా బాగా అనిపించింది. అలాగే వర్క్ పట్ల కూడా ఆయనకున్న శ్రద్ధ. అండ్ ఇప్పుడు ప్రొఫెషనల్ అండి, ఒక పని అంటే ఆ పనికి ఎంత తగ్గట్టుగా అంత ప్రొఫెషనల్గా చేయడం. అండ్ మళ్ళీ దాన్ని 2 లాంగ్వేజెస్ అండి. అండ్ వారు తమిళ్ అయితే కానివ్వండి, తెలుగు అయితే కానివ్వండి, స్పష్టంగా మాట్లాడడం. గాట్ ఇంక్రెడిబుల్ మెమరీ అండి. ఎలాగ చెప్తారో అసలు నాకైతే. నేను ఎన్నిసార్లు ఎన్ని టేకులు తీసుకున్నాను నాకు గుర్తు. ఇప్పుడు కూడా డైలాగ్ ఏంటి చెప్పానని కోడెట్గా అడుగుతారు, ఒకసారి వింటారు, ఆల్రెడీ టేక్ అంటారు. ఈజ్ సచ్ అ బ్రిలియంట్ యాక్టర్ అండ్ ఆల్సో అ బ్రిలియంట్ పర్సన్ టు బీ ఆన్ సెట్ విత్. ఇలా మాట్లాడొచ్చండి. సో దట్స్ వాట్ ఐ కాంట్ స్టాప్ టాకింగ్ అబౌట్ హిమ్, బికాస్ వీ హ్యాడ్ సచ్ బ్యూటిఫుల్ 50 days విత్ హిమ్. అండ్ ఇంకా అబ్సల్యూట్ వై నాట్ అండి. నేను ప్రతి ఒక్క నటుడు సాధారణ కోరుకునేది అలాంటి వ్యక్తులతో చేయాలని అనుకుంటాడు. అండ్ యాజ్ అ స్టార్గా వారి సినిమాలకు ఉండే రీచ్ కానివ్వండి, వారు ఎంచుకునే సబ్జెక్ట్స్ కానివ్వండి, ఇట్స్ ఆల్వేస్ బీన్ అ మ్యాన్ అపార్ట్. మహేష్ బాబు గారితో పర్టికులర్గా సీన్స్ జరిగేటప్పుడు ఎప్పుడైనా నవ్వుకోవటం కానీ, రీటేక్స్ జరగటం కానీ వారు మీకు తెలియదు అదే అండి. మహేష్ బాబు గారు ఎక్కువ మాట్లాడడం తెలుసు, కానీ ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. ఇట్స్ వైల్డ్ ఇమాజినేషన్, బట్ కౌశిక్ మహేష్ బాబు గారు చేస్తే అలా ఉంటుంది అనిపించేది నాకు. ఈజ్ అమేజింగ్ అండి. అరే ఈజ్ కామెడీ టైమింగ్ అంటే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఇంక్రెడిబుల్. ఆయన ఉంటే నవ్వులే అండి, పక్కన నవ్వుతూనే ఉంటారు అందరూ జనాలు. అది ఎలాగ చేస్తారో నాకు అర్థం కాదు.